మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం కేసీఆర్ పై బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు 200 కోట్లతో 2 ఎమ్మెల్సీ స్థానాలు కొన్నారని ఆరోపణ నేడు ట్యాంక్ బండ్ నుండి అసెంబ్లీ వరకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వినూత్న విజ్ఞప్తి సాగర్లో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ప్రెస్ మీట్ ఎన్నికల్లో తన నామినేషన్ పై స్పష్టత ఇచ్చిన జానారెడ్డి అహింస అల్లర్లలో అరెస్ట్ అయిన వారిని పరామర్శించిన తల్లోజు ఆచారి అకారణంగా నిర్దోషులను అరెస్టు చేశారని ఆరోపణ ఏలూరులో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాజిటివ్ విస్తృతంగా విద్యార్థులకు కరోనా టెస్టులు డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనేక అక్రమాలకు పాల్పడిందని సీఎం కేసీఆర్ తన అవినీతిని పటాభద్రులైన ఓటర్ల వరకు మోసుకుపోయారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటుగా విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడితే భవిష్యత్తు ఉండదని భావించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని 100 కోట్ల చొప్పున 2 ఎమ్మెల్సీ స్థానాలకు 200 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. 100 కోట్లు వెచ్చించిన టీఆర్ఎస్ ఆధిక్యం 30% మించలేదని విమర్శించారు. టీఆర్ఎస్ కార్యకర్తల నాయకుల విద్యా సంస్థలో నకిలీ డిగ్రీలతో బోగస్ ఓట్లు సృష్టించి దొంగ ఓట్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచడం మంచిదేనని అదే సమయంలో 1,50,000 ఉద్యోగాల భర్తీ మాట ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు వచ్చేటటువంటి 3 ఏళ్లు మీరు పెంచడం వల్ల రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు దాదాపు 50,000 మంది రిటైర్మెంట్ కాకుండా ఉండిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. మరి 50,000 మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పోయినాయి. ఈరోజు 50,000 ఉద్యోగాలు ఖాళీ కాకుండా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే 50,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈరోజు కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది ఎవరి మెప్పు కోసం అని చెప్పి సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చుట్టూన్నటువంటి ఆ సంఘాల నేత మీ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ల కోసం దీన్ని పెంచిచ్చిర్రా? ఏ కొద్ది మందో మేలు కోసం ఈరోజు ఇంతమంది పిల్లల జీవితాల్లో నిరుద్యోగుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారని చెప్పి సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఇన్ని రకాలుగా మోసం చేసి ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను, నిరుద్యోగులను అన్ని రకాలుగా కూడా అధికారంలో ఉన్నాం, మీరు ఓటు వేయకుండా మేము ఓడిపోతే మీకు ఏది ఉండదు అనేటటువంటి అన్ని రకాల భయం పెట్టి మీరు చేస్తే మీ పరిస్థితి గాడికి. నేడు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయనున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. గన్ పార్క్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం తమకు ఇవ్వకపోవడం ఎంతో బాధ కలిగిస్తుందని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తితే ప్రభుత్వం పరిష్కరిస్తుందనే నమ్మకం గతంలో ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో చెప్పే పరిస్థితి లేదని, అందుకే 4 రోజులు అసెంబ్లీకి రాలేదని చెప్పారు. నియోజకవర్గంలో 40,000 మంది ఇల్లు లేని పేదవారు ఉన్నారని, వారందరికీ స్థలాలు కేటాయించాలని అనేక సార్లు జిల్లా మంత్రికి, కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేదని అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. అందుకే ఇప్పటి వరకు దాదాపు 7-8 రోజులైంది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యి. సరే, బడ్జెట్ సమావేశాలు, ఆర్థికపరమైనటువంటి బడ్జెట్ సమావేశాలు, ఫైనాన్స్ మినిస్టరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ప్రధానంగా ఏ సమస్యలైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మాట్లాడే అవకాశం అసెంబ్లీలో లేకపోవడము చాలా బాధాకరం అనిపించింది. ప్రధానంగా అసలు తెలంగాణలో ప్రజలు ఎన్ని కష్టాలలో ఉన్నారో వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేదనలు శాసనసభ్యులుగా
మేము అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వాన్ని గుర్తించే విధంగా మాట్లాడే అవకాశము, అసలు ప్రజా సమస్యలు ప్రభుత్వం వింటే అసెంబ్లీలో అవుటికి ఏమన్నా పరిష్కారం దొరుకుతుందేమనే ఒక ఆశ లేకుండా పోవడం చాలా బాధాకరం నిజంగా. మరి దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో మరి ఒక 3 లక్షల జనాభాలు 2 లక్షల ఓటర్ల యొక్క మనోభావాలను నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోవడం వల్ల నేను అసలు 4-5 రోజులు అసెంబ్లీకే నేను రాలేకపోయాను. ఎందుకంటే పొయ్యి కూడా లాభం లేదు అనే ఒక పరిస్థితి ఈ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయనే విషయాన్ని ఈరోజు మీడియా ద్వారా మాట్లాడుతూ, ప్రధానంగా నేను 2014లో ఓటమి పాలైన కాడి నుంచి కూడా ఎన్నికలకలే ముందు మేనిఫెస్టోలో కూడా ఒక ప్రధానమైన 3 డిమాండ్లను ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, మా జిల్లా మంత్రిని అనేక సందర్భాలు ప్రశ్నించిన సందర్భాలు, అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా గెలిచినాక 2018లో మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేయించడము, ముఖ్యమంత్రి గారు కూడా వాగ్దానాన్ని గుర్తు చేసుకొని నేను మాటిచ్చింది వాస్తవాన్ని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీకి సంబంధించి సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ సంబంధించిన నా యొక్క పోరాటము, నా మేనిఫెస్టో సంగారెడ్డికి, అట్లాగే ముఖ్యమంత్రి ఎన్నికల్లో కూడా మరి సంగారెడ్డికి మెడికల్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ వచ్చే లోపల మెడికల్ కాలేజీకి సంబంధించిన సదుపాయాలు, బిల్డింగులు కానీ దానికి సంబంధించిన స్ట్రక్చరల్ బిల్డింగ్స్ ఏమేమి అవసరమో దానికి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయండి, మెడికల్ కాలేజ్ శాంక్షన్ వచ్చే లోపల అనే విషయాన్ని కూడా నేను చాలా సందర్భాల్లో. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని తన నివాసంలో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నామినేషన్పై స్పష్టత ఇచ్చారు. ఈ నెల 29న నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. అయితే 29న సెలవు దినం కావడంతో 25, 26, 30 తేదీల్లో మాత్రమే నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది. కాగా ఈ నెల 30న జానారెడ్డి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. 29 నామినేషన్ వేయడానికి నిర్ణయించిన డేటు, కానీ ఆ రోజు హాలిడే ఉన్నది, హాలిడేలో పర్మిషన్ లేదు అని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ మాకు తెలియపరిచారు. ఇప్పుడు హాలిడే రోజు పర్మిషన్ తీసుకోగలుగుతారా? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒకవేళ అదా లేదు అంటే ఏ డేట్ వేయాలని చెప్పి మేము చర్చిస్తున్నాం. మీకు అనౌన్స్ చేసి తెలియజేస్తాం. మేము మొన్నట్లో తెలియజేసినాము, మా డేటు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలి కదా, తెలుస్తాం. ఓకే, రైట్. 29 నామినేషన్ వేయడానికి నిర్ణయించిన డేటు, కానీ ఆ రోజు హాలిడే ఉన్నది, హాలిడేలో పర్మిషన్ లేదు అని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ మాకు తెలియపరిచారు. ఇప్పుడు హాలిడే రోజు పర్మిషన్ తీసుకోగలుగుతారా? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒకవేళ అదా లేదు అంటే ఏ డేట్ వేయాలని చెప్పి మేము చర్చిస్తున్నాం. మీకు అనౌన్స్ చేసి తెలియజేస్తాం. మేము మొన్నట్లో తెలియజేసినాము, మా డేటు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలి కదా, తెలుస్తాం. ఓకే, రైట్. 29 నామినేషన్ వేయడానికి నిర్ణయించిన డేటు, కానీ ఆ రోజు హాలిడే ఉన్నది, హాలిడేలో పర్మిషన్ లేదు అని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ మాకు తెలియపరిచారు. ఇప్పుడు హాలిడే రోజు పర్మిషన్ తీసుకోగలుగుతారా? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒకవేళ అదా లేదు అంటే ఏ డేట్ వేయాలని చెప్పి మేము చర్చిస్తున్నాం. మీకు అనౌన్స్ చేసి తెలియజేస్తాం. మేము మొన్నట్లో తెలియజేసినాము, మా డేటు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలి కదా, తెలుసు.
భైంస అల్లర్ల ఘటనలో అరెస్టైన హిందూ వాహిని కార్యకర్తలను బీసీ జాతీయ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పరామర్శించారు. భైంస పట్టణంలోని జిల్లా కారాగారంకు చేరుకున్న ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ స్వాగతం పలికారు. జైల్లో కార్యకర్తలతో మాట్లాడి భరోసా ఇచ్చారు. అకారణంగా అల్లర్లకు సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేసి హింసిస్తున్నారని ఆయన ఆరోపించారు. జాతీయ బీసీ కమిషన్ కు ఫిర్యాదు రావడంతో సంఘటన పూర్వాపరాలు పరిశీలించి బాధితులను సమగ్రంగా విచారించామని, ఈ అంశంపై రాష్ట్ర డీజీపీతో చర్చిస్తామని అన్నారు. అసలైన నేరస్తులను వదిలిపెట్టి నిర్దోషులను అరెస్టు చేశారని, ఈ ఘటనపై లోతుగా విచారణ చేస్తామని చెప్పారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా జైలుని సందర్శించడం జరిగింది. ఈ యొక్క జైల్లో ఉన్నటువంటి ఈ మధ్యలో భైంసాలో జరిగినటువంటి సంఘటనలో అకారణంగా అరెస్ట్ చేసి సంబంధం లేనటువంటి వ్యక్తులని కస్టడీలో టార్చర్ చేసిందని చెప్పి నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు కమిషను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సంబంధిత జైలు అధికారులని, తర్వాత రెవెన్యూ అధికారులని జరిగిన సంఘటన పైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి కమిషన్ సభ్యునిగా ఎవరినైతే కస్టడీలో టార్చర్ చేసినటువంటి విధానం, ఇప్పటికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి గాయాలు, సరైన వైద్యం, సంఘటన యొక్క పూర్వాపరాలన్నిటిని కూడా కమిషను పరిశీలించడానికి రావడం జరిగింది. ఎవరినైతే టార్చర్ చేసిండ్రో వాళ్ళందరితో కూడా విచారణ చేయడం జరిగింది సభ్యులని. ఏ రకంగా చేయని నేరానికి పోలీసులు టార్చర్ చేసినటువంటి విధానాన్ని కమిషన్ అంతా కూడా సమగ్రంగా నోట్ చేసుకొని ఈ యొక్క అంశం పైన రాష్ట్ర డీజీపీ గారికి, హోమ్ సెక్రటరీ గారికి అతి త్వరలోనే కమిషన్ ఢిల్లీకి పిలిపించడం జరుగుతుంది. ఈ యొక్క అంశం పైన పార్లమెంట్లో కూడా డిబేట్ జరగడం, ఈ అంశంలో వాస్తవ విషయాలని, వాస్తవ నేరస్తులని కాకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులపైన, టార్చర్ చేసినటువంటి అధికారులపైన కమిషన్ సీరియస్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. తాజాగా ఏలూరు శనివారపుపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4 విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిని చికిత్స నిమిత్తం కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. స్కూల్కి 3 రోజుల పాటు సెలవు ప్రకటించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. స్కూల్లో మిగిలిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. దీంతో చాటపర్రు ఆరోగ్య కేంద్రం సిబ్బంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారపేట పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో స్థానిక 10వ తరగతి చదువుతున్న పిల్లలకి స్కూల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టెస్టులు చేయడం జరిగింది. ఈ కోవిడ్ టెస్టులు అనేది VRDL శాంపుల్ తీయగా అందులో 4 స్టూడెంట్స్కి పాజిటివ్ రావడంతో త్వరితగతిన హెల్త్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన కలెక్టర్ గారు, మన DM అండ్ HO గారు, అలాగే HM గారు, DEO గారు అందరూ సానుకూలంగా స్పందించడం వలన ఈ రోజు స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా కోవిడ్ టెస్టులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కోవిడ్ టెస్టులు నిర్వహించడంతో ఆటోమేటిక్గా మనకి పిల్లల్లో ఎవరికైనా పాజిటివిటీ ఉన్నట్లయితే ఆ రిజల్ట్ అనేది మనం
బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో ప్రపంచ టీబీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జార్జ్ రెడ్డి, హీరో సందీప్ పాల్గొన్నారు. ప్రపంచంలో టీబీ రేటులో మన దేశం 5వ స్థానంలో ఉందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ వ్యాధికి గురైన వారెవరూ భయపడాల్సిన అవసరం లేదని, సక్రమంగా వైద్యం తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి పేషెంట్కు ప్రభుత్వం నుంచి 500 రూపాయల భృతి కల్పిస్తుందని చెప్పారు. అనంతరం వైద్యులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. అందరికీ తెలియజేస్తానని, ఈ వ్యాధికి సంబంధించిన అన్ని పరీక్షలు, అన్ని చికిత్సలు పూర్తిగా ఉచితంగా లభిస్తుందని అందరికీ తెలియజేస్తానని, టీబీ నిర్ధారణ జరిగితే చికిత్స పూర్తయ్యే వరకు నేషనల్ సబ్నేషనల్ డిస్ట్రిక్ట్ అవార్డుకి నామినేట్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు సరిగ్గా అందించడం లేదంటూ వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే షకీల్ చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో స్థితిగతులపై ఆరా తీయాలంటూ మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిల్ బృందం ఆసుపత్రిలో పర్యటించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ల నుండి ఎవరైనా డబ్బు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని మున్సిపల్ చైర్మన్ హెచ్చరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. क्या बोले डॉक्टर, क्या बोले? వచ్చిరా వాళ్ళే పంపించేసారు అందరు బయటకు వెళ్ళిపోవాలని. మీరు ఎంతసేపు మీరు కూర్చొని గంట అయిందా? అంబులెన్స్ రాలే. మాట్లాడాలి మేడం, మనం సర్వీస్ చేస్తున్నాం పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్ కాకపోతే ఎట్లా
చెప్తున్నాను కరెక్ట్. ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయిందని, కానీ ఇక్కడ సర్వీసు ఇక్కడ హెల్త్ సెంటర్ లో పబ్లిక్ హెల్త్ సెంటర్ ఉంది కదా. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఈసపల్లిలో మొక్కజొన్న రైతులు వినూత్న నిరసన చేపట్టారు. నందిపేట మండలంలోని మారంపల్లిలో రైతులంతా రోడ్డుపై వంటవార్పు నిర్వహించారు. నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సానుకూలంగా స్పందించి రైతులకు సానుకూలంగా స్పందించి వాళ్ళు రైతులను కాపాడడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి మేము రోడ్డు ఎక్కి ఇప్పుడున్న ఆరమూరులో రాంపూర్లో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఆరమూరుకు వచ్చే పరిస్థితి రాకుండా ఇక్కడనే మమ్మల్ని కట్టడి చేసి మాకు తగిన న్యాయం జరిపించాలని. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఘన్పూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఉపాధి హామీ పనులను డిఆర్డీఓ కృష్ణన్ పరిశీలించారు. కల్లాలు, రీఛార్జ్ బోర్వెల్స్, పశువుల పాకలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డీఓ సూచించారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి గ్రామ సర్పంచ్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుందర్, సర్పంచ్ విజయలక్ష్మి వేణుగోపాల్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి నరేష్ రైతులు పాల్గొన్నారు. ఘనపూర్ గ్రామం లోపల ఉపాధి హామీ పనులు పరిశీలించడానికి వచ్చినాము. అయితే ఇక్కడ అర్బన్ బండింగ్ జరుగుతుంది. 2 గ్రూపులు, 2 శ్రమశక్తి సంఘాలు పనిచేస్తున్నాయి. దాదాపుగా 21 మంది ఉపాధి కూలీలు పనిచేస్తున్నారు. ఈ పనులతో పాటుగా ముఖ్యంగా ఫామ్ పాండ్స్ కానీ, తర్వాత ఫిష్ పాండ్స్, అది కాకుండా కూరగాయల పందిర్లు, ఎవరైతే రైతులు కూరగాయలు పెంచుకునే వాళ్ళు ఉంటారో కూరగాయల పందిర్లు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్, ఆ తర్వాత పశువుల కొట్టాలు, ఇవి కూడా మనకు ఉపాధి హామీ పథకంలో ఉన్నాయి. ఇప్పటి వరకు మనము రకరకాల పనులు టేకప్ చేస్తాం, కానీ భవిష్యత్తులో ఇప్పుడు జలశక్తి అభియాన్ కార్యక్రమం కూడా ఏప్రిల్ నుండి నవంబర్ వరకు టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముందు ముమ్మరంగా ఈ వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా టేకప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ నుండి మళ్ళీ కొత్తగా ఆర్థిక సంవత్సరం మొదలైంది. 100 రోజులు పూర్తయిన కుటుంబాలన్నీ కూడా పనికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్క ఉపాధి కూలీకి అవసరం ఉన్న వాళ్ళు డిమాండ్ తీసుకుని అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా కుల్కచర్ల మండలంలో కానీ, వికారాబాద్ జిల్లాలో కానీ ప్రతి ఒక్కరికి కూడా పనులు కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ పై బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు. 200 కోట్లతో 2 ఎమ్మెల్సీ స్థానాలు కొన్నారని ఆరోపణ. నేడు ట్యాంకు బండ్ నుండి అసెంబ్లీ వరకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వినూత్న విజ్ఞప్తి. సాగర్లో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి ప్రెస్ మీట్. ఎన్నికల్లో తన నామినేషన్ పై స్పష్టత ఇచ్చిన జానారెడ్డి. హింస అల్లర్లలో అరెస్టైన వారిని పరామర్శించిన తల్లోజు ఆచారి. అకారణంగా నిర్దోషులను అరెస్టు చేశారని ఆరోపణ. ఏలూరులో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాజిటివ్. విస్తృతంగా విద్యార్థులకు కరోనా టెస్టులు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.